హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గంగవాయిల కూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే 4 కట్టలు గంగవాయిల కూర తీసుకొని ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ నేను శనగపప్పుని యాడ్ చేసి ఇలా పొట్టు పప్పు అండి, కొంచెం పొట్టు ఉంటుంది. నేను ఇందులో 1 స్పూన్ మాత్రమే శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనము మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చిని డైరెక్ట్గా నేను యాడ్ చేస్తున్నానండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తుంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్ చూపిస్తున్నాను. మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ అంటే ఒక 1/2 టీ స్పూన్ నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అండి, సాల్ట్ అయితే నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. తక్కువ ఉంటే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శుభ్రపరిచిన గంగవాయిల కూరని యాడ్ చేద్దాం. కొంతమంది గంగవాయిల కూర అని కూడా అంటారు, కొంతమంది పాయల కూర కూడా అంటారండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనము గుజ్జును తీసి పక్కన పెట్టేసుకున్నాం. 4 విజిల్స్ అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు మనము పప్పు గుత్తిని తీసుకొని కొంచెం పప్పునైతే ఇలా రుద్దుకోవాలండి. ఇందులో 1 కప్పు కందిపప్పుకి ఒక 1 స్పూన్ మాత్రం నేను శనగపప్పు వేసాను కదండి. అలా వేస్తే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే ఓన్లీ కందిపప్పుతో మాత్రమే చేసుకుంటారు. నేనైతే 1 స్పూన్ వరకు ఇందులో శనగపప్పును కూడా యాడ్ చేశానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పునైతే ఇలా రుద్దుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. చింతపండు గుజ్జునైతే యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మనకు ఎంతైతే పప్పు కావాలో అంత మీరు ఇందులో వాటర్ యాడ్ చేసుకో. ఇది మరీ పల్చగా ఉంటే బాగుండదు, మళ్ళీ పల్చగా ఉంటే బాగుండదు, మొత్తం గట్టిగా ఉంటే కూడా బాగుండదని మీడియం సైజులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంత మాత్రాన పల్చగా ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉడకనివ్వాలి. పప్పు ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడే మనం చింతపండుని అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఒక పొంగు అయితే రానివ్వాలండి. ఇప్పుడు మనము సాల్ట్ని అయితే చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే కొద్దిగా పడుతుందండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పొంగు వస్తుంది కదండి, అప్పుడే మనము 1/2 టీ స్పూన్
మెంతులు అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. జీరా మెంతి పౌడర్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ అండి. పప్పు అయితే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది కదండి. మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 వరకు ఎండుమిర్చి, ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలండి. కొంతమంది అయితే ఇందులో ఆనియన్ అయితే పోపులో వేసుకోరండి. నేనైతే ఆనియన్ కూడా వేసుకుంటాను. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఇంగువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇంగువ లేదు. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేస్తాం. ఆనియన్ అయితే ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. మనం ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గంగవాయిల కూర పప్పు అయితే అయిపోయింది కదండి. కొంచెం పైన కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ కొత్తిమీర పప్పు ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం పైన గార్లిక్ చేసుకుందాం. ఓకేనండి, ఎంతో రుచికరమైన గంగవాయిల పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.